పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వాతావరణం వేగంగా మారబోతుంది. పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో పిడుగులు పడేటువంటి తీవ్ర ముప్పు కూడా ఉందంటూ అధికారులు అలర్ట్ ప్రకటించారు. దెబ్బకి ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడినప్పటికీ ఈ గాలులు, వర్షాల వల్ల ప్రజలు తీవ్రంగా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు కోరుతున్నారు. ఏపీలో నేడు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు వాతావరణంలో గణనీయమైనటువంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు నిలకడగా కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘామృతమై చల్లటి గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ ఉపరితల గాలులు చాలా బలంగా వీచే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలలో నేడు మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలుల కారణంగా స్థానికంగా ఉష్ణోగ్రతలు పడిపోయి ఉక్కపోత నుంచి ఉపశమనం లభించనుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 3 రోజుల పాటు వాతావరణం చల్లగా మారడమే కాకుండా పలు ప్రాంతాలలో వర్షాలు దంచుకొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే గత 3 రోజుల నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు రాబోయే 3 రోజుల పాటు హైదరాబాద్తో పాటు పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల చురుకైన కదలికల వల్ల పొలాల్లో తేమ పెరిగి వ్యవసాయ పనులకు ఊరట లభించినప్పటికీ ఈదురుగాలుల వల్ల రహదారులపైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రహదారులపైన భారీ హోర్డింగ్లు, పాత చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున నగరాలు మరియు పట్టణ ప్రజలు ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు పలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ వర్షాల సమయంలో అత్యంత ప్రమాదకరమైన అంశం పిడుగుపాటు. వాతావరణ శాఖ స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలను వెల్లడించింది. చెట్ల కింద నిలబడకూడదు. వర్షం వచ్చేటప్పుడు లేదా ఉరుములు వస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ చెట్ల కింద తలదాచుకోకూడదు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఈదురుగాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగిపడేటువంటి అవకాశం ఉన్నందున కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలి. రైతులు, అదేవిధంగా పశువుల కాపరులు, ముఖ్యంగా పొలాలలో పనిచేసే రైతులు, కూలీలు, పశువులను మేపేటువంటి కాపరులు ఆకాశం మబ్బు పట్టి ఉరుములు రాగానే సమీపంలోని సురక్షితమైనటువంటి భవనాల్లోకి వెళ్ళాలి. హోర్డింగ్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలి. గాలి వేగానికి భారీ ప్రకటనలు, బోర్డులు కూడా కూలి మీద పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి హోర్డింగ్స్ కింద వాహనాలు నిలపవద్దంటూ కూడా సూచించారు. మొత్తానికి రాబోయే 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం చల్లబడి వర్షాలు కురవనున్నాయి. వర్షాల ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచి సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.